ఈరోజు మనం మీనాక్షి నవరత్నమాలలోని 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. గౌరీం వేదకదంబకాననశుకీం శాస్త్రాటవీకేకినీం వేదాంతాఖిలధర్మహేమనళినీహంసీం శివాం శాంభవీం ఓంకారాభుజనీలమత్తమధుపాం మంత్రామ్రశాఖాపికాం మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే. గౌరీం ఓ గౌరీదేవి, వేద కదంబ కానన శుకీం, వేద అంటే వేదములు, కదంబ కానన కదంబ వనము, కానన అంటే వనము, శుకీం చిలుక అంటే వేదములే కదంబవనం అయితే అందులో ఉండే చిలుక వంటిదట అమ్మవారు. శాస్త్రాటవి కేకినీం, శాస్త్రములు, అటవి అంటే అడవి, కేకినీం అంటే ఆడనెమలి. అంటే శాస్త్రములే అడవులైతే అందులో ఉండే ఆడనెమలి వంటిది అమ్మవారు. వేదాంతాఖిల ధర్మ హేమనళిని హంసీం, వేదాంతములు, అఖిల అంటే అన్ని ధర్మశాస్త్రములు ఒక కొలను అయితే, హేమ అంటే బంగారు అని అర్థం, నళినీం అంటే తామర పూలు, పద్మం ఉండే ఒక కొలను, పద్మము అని అర్థం. అవి ఉండే కొలనని ఇక్కడ అర్థం తీసుకోవాలి. హంసీం హంస వంటిది అంటే వేదాంతములు, ధర్మములు, శాస్త్రములు ఒక బంగారు కొలనైతే అందులో విహరించే రాజహంస వంటిదని చెప్తున్నారు. శివాం శివుని యొక్క భార్య శివాం, శాంభవీం అంటే శంభుని యొక్క భార్య శాంభవి. ఓంకారాభుజ నీలమత్త మధుపాం, ఓంకార అంటే ఓంకారము, అంబుజ అంటే పద్మము, నీలమత్త మధుపాం, నీల అంటే నీలం, మత్త అంటే పరవశించిన, మధుప అంటే తేనెటీగ లేకపోతే తుమ్మెద. అంటే ఓంకారం అనే పద్మముపై వ్రాలిన నీలవర్ణ ఆడ తుమ్మెద వంటిదానా అని అర్థం వస్తుంది. మంత్రామ్ర శాఖాపికాం, మంత్రములు, ఆమ్ర అంటే మామిడి చెట్టు, శాఖ అంటే కొమ్మలు, పికాం అంటే చిలుక. అంటే దీని అర్థము మంత్రము అనే మామిడి చెట్టు కొమ్మపై కూర్చుని ఉండే ఆడకోకిల వంటిదానా అని అర్థం. మధురేశ్వరీం చిలకను, మధురేశ్వరీం మధురై నగరాన్ని పాలించేది అయిన మీనాక్షి శుకధరాం చిలుకను ధరించినది, శ్రీపాండ్యబాలాం భజే అటువంటి పాండ్యరాజపుత్రికైన ఆమెను భజిస్తున్నాను అని అర్థం. గౌరీదేవి వేదములే కదంబవనమైతే అందులో విహరించే రామచిలుక వంటిది అమ్మవారు. సకల శాస్త్రములు ఒక దట్టమైన అరణ్యమైతే అందులో నాట్యం చేసే ఆడనెమలి వంటిదానా అంటే శాస్త్ర చర్చలతో ఆనందించేదానా అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. సకల వేదాంతములు, ధర్మములు ఒక కొలనైతే అందులో విహరించే రాజహంస వంటిదానా, శివుని శక్తి స్వరూపిణివి, శంభుని భార్యవి, ఓంకారం అనే పద్మముపై వాలిన నీలవర్ణ ఆడ తుమ్మెద వంటిదానా, మంత్రము అనే మామిడి చెట్టు కొమ్మపై కూర్చుని మధురంగా గానం చేసే ఆడకోకిల వంటిదానా, చిలుకను ధరించి మధురై నగరాన్ని పరిపాలించే దేవత అయిన పాండ్యరాజపుత్రిక అయిన మీనాక్షిని
భజిస్తున్నాను అని అర్థం. శ్రీమాత్రే నమః.